నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను వేగవంతంగా పూర్తి చేయాలి. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఆరోగ్య సిబ్బంది తమ బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఫెంగల్ తుఫాన్ ప్రకటనతో రైతుల గుండెల్లో గుబులు. గోనె సంచుల కోసం డిమాండ్. నిడమర్రు మండలం క్రోవిడ్ గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని, నిర్దేశించినట్లుగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం గ్రామ సభలు నిర్వహించి ప్రజల చేత ఆమోదింపబడిన పనులనే చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వాలను వేగవంతంగా పూర్తి చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. రూరల్ మండలం పార్టీ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం పరిమి రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వలవల బాబ్జీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 21,000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో మండలానికి చెందిన గ్రామాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పద్మనాభుని మురళిని మండల టీడీపీ ఆధ్వర్యంలో వలవల బాబ్జీ చేతుల మీదుగా సన్మానించారు. 500 చేయాలి, 117 చేశారు, 50 చేయాలి, 114 చేశారు. రూపాయలు కలిపి 750, నవోపాలు 500 చేయాలి, ఎల్లగ్రహారం 600 చేయాలి. కూడా బాగా చేశారు. తర్వాత ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో అలా మనకి ఏదైతే ఇచ్చారో 55,000 టార్గెట్ అప్పుడే నెల రోజులు కావస్తుంది. దాదాపుగా ఈ రోజుతో ఒక 21,000 దాకా మరి సభ్యత్వ నమోదు పూర్తయింది. మరి మిగిలిన సభ్యత్వం కూడా డిసెంబర్ నెలాఖరికి మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకి టార్గెట్ ఇచ్చారో మరి ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయొద్దు. తాడేపల్లిగూడెంలో ఎంత బలం ఉన్నదన్న సంగతి ప్రజలందరికీ తెలుసు, నాయకులందరికీ తెలుసు, కార్యకర్తలందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా మరి మనకి 2,15,000 ఓట్లుంటే దాంట్లో 25% టార్గెట్గా మరి 55,000 టార్గెట్ ఇచ్చారు. మరి ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలని చెప్పి, ఆ టార్గెట్ రీచ్ అందుకునేలా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు ముందుగా మీ గ్రామంలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలని, అలాగే మండలం ఉన్న మండలాధ్యక్షుడిని, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానో, నాకు ఎవరికి వచ్చినా సరే ఏ కార్యక్రమం అయినా సరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి, అలాగే నాయకులందరికీ కూడా పదవులు రావాలి. ముఖ్యంగా మరి షావుకారు బిడ్డ బోనీ చేశాడు. ఈవేళ మరి పద్మనాభుని మురళయ్య గారు ఆయన
సిన్సియర్గా తెలుగుదేశం పార్టీ కోసం మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానిగా మరి గత చాలా సంవత్సరాలుగా పార్టీకి మరి ఎనలేని కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరి డైరెక్టర్ ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్ ఇవ్వడం అనేది మరి చాలా మదావహం. మరి ఇలాంటి పదవులు మురళికే కాకుండా మనలో చాలామంది కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పదవులు రావాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మరి ఎక్కడో చోట సర్దుబాటు చేయడానికి నా పని నేను చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జనవరి నెల రాకుండానే చేసి మనం చూపించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఏదైతే పూర్వం నుంచి పార్టీకి క్రమశిక్షణగా పార్టీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకుని ఒక ఆన్వాయితీగా ఇది పార్టీ సభ్యత్వం అంటే ఒక ఐడెంటిఫికేషన్, పార్టీలో ఒక ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ లేక చాలా మంది చూస్తున్నారు. పార్టీలో ఈ ఐడెంటిఫికేషన్ గురించి చాలా మంది, ఎందుకంటే ఈ నెల తర్వాత మనం చేయించుకున్నా కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పార్టీ సభ్యత్వం అనేది కంపల్సరీ చేయించుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు దాకా నియోజకవర్గంలో 20,000 చేయడం జరిగింది, మా మండలంలో 9,000 చేయడం జరిగింది. ఇంకా ఏదైతే టార్గెట్ పార్టీ నుంచి వచ్చిందో ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి మనకి ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ ఆదేశాలతో బాబ్జీ గారి ఆశీస్సులతో మన నియోజకవర్గానికి ఆర్యవైశ్య డైరెక్టర్గా పూర్వం నుంచి పార్టీ కోసం కష్టపడిన పద్మనాభం మురళి గారికి రావడం మా మండలం తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేస్తే ఎప్పటికైనా పదవి వస్తుందనడానికి ఈయన ఒక నిదర్శన. ఎందుకనంటే నేను నా చిన్నతనం నుంచి కూడా ఈయన పార్టీ కోసం వైశాఖలో తాడేపల్లిగూడెంలో ఎవరో లేని టైంలో కూడా జెండా అట్టుకుని తిరిగిన కార్యకర్త. ఈయన కార్యకర్తగానే నాయకుడిగా ఎదిగి వాళ్ళ ఒక డైరెక్టర్, స్టేట్లో ఒక డైరెక్టర్ పదవి ఆయన ఆశించినందుకు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, బాబ్జీ గారి ఆశీస్సులతో, మన అందరూ ఆశీస్సులతో ఆయనకు పదవి వచ్చిన దానికి అందరం కూడా సంతోషపడుతూ వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న సర్వేలు పూర్తి స్థాయిలో నిర్వహించి తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్రథమ స్థాయిలో నిలబెట్టే విధంగా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని తాడేపల్లిగూడెం కమిషనర్ ఎం యేసుబాబు తెలిపారు. పట్టణానికి చెందిన కడకట్ల, వేకర్స్ కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్లకు తనను స్పెషల్ ఆఫీసర్గా నియమించారని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది తమ బాధ్యతలను ఎక్కడా విస్మరించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. అసిస్టెంట్ స్పాటికల్ ఆఫీసర్ కొడవటి సురేష్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారులు పాల్గొన్నారు. మీ అందరి కోసం మేము ఉదయం 5 గంటల నుంచి 10:30 వరకు పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు శానిటేషన్ పర్యవేక్షణ, వాటర్ సప్లై పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా మీ డోర్ నుంచి వచ్చిన చెత్తను, తడి పొడి చెత్తను విడదీసి మన పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి. తర్వాత రెండోది ఏంటంటే మా ఇమ్యూనిటీ సెక్రటరీస్ తోటి మీ ఇంటికి వచ్చి వాటర్ టెస్టింగ్ కూడా చేపిస్తున్నాం. ఏంటంటే వాటర్ హౌస్లో వాటరు మీ ఇంటికి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంది, అది మీరు తాగితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఉద్దేశంతో వాటర్ క్లోరిన్ టెస్టింగ్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా ఆ లిమిట్లో సచివాలయాల్లో 5 నుంచి 10 ఇండ్లకి, ఒక వీధికి ఒక ఇల్లు 2 ఇళ్ళని ఎంచుకుని 10 ఇండ్ల వరకు కూడా మేము టెస్టింగ్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. తర్వాత దాంట్లో మళ్ళీ వాళ్ళు వచ్చి చేస్తున్నారా లేదా అని మేము క్రాస్ చెక్కింగ్ నిమిత్తం వాళ్ళు మీ యొక్క ఫోన్ నెంబర్కి మేము ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి వాటర్ టెస్టింగ్ చేశారా లేదా, మీకు ఈరోజు వాటర్ వచ్చిందా లేదా అనే విధంగా కూడా మేము చెక్ చేసి మానిటరింగ్ చేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీ యొక్క తడి పొడి చెత్తను వాహనానికి అందించాలి. ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి తాడేపల్లిగూడెం పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. 4 అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా 4 మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. హెల్త్ సెంటర్స్ కూడా చాలా శుభ్రంగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఏ రకమైన చిన్న వ్యాధులకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా మన ప్రభుత్వ హాస్పిటల్ అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్కి వచ్చి వైద్యం చేయించుకోవాలి. అలాగే మీరు ఈ వైద్యం చేయించుకోవాలి ఒక ఎత్తు అయితే మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు మన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎటువంటి అనారోగ్యం సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మీరు పురపాలక సంఘానికి కూడా చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి కూడా తోడ్పడతారని మీ అందరికీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ రైతులలో గుబులు పుట్టిస్తోంది. భారీ వర్షాలు అనే ప్రకటనలు రావడం, మరో ప్రక్క వాతావరణం మారిపోవడంతో రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకుంటున్నారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ వెంటనే ధాన్యం తోలువేయడానికి గోనె సంచులను వెంటనే సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రక్క రైతులు ధాన్యం తడిచిపోతుందనే భయంతో తక్కువ ధరలకే దళారులకు అమ్మేస్తున్నారు. కొంతమంది రైతులు ధాన్యం రాసులుగా పోసి వాటిపై బరకాలు కప్పుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఇంటి పెట్టి ఎలాగొచ్చి ఏం చెప్పగలను. రేట్ ఎలా ఉంది? రేటు గవర్నమెంట్ 1700 చిల్లర అంటున్నారు, ఎండ పెట్టి లేకపోతే 1300 1200 అంటున్నారు. గిట్టుబాటు అవుతుందా? అవుతుందా అంటే అది దిగుబడి వచ్చే 40 సుమారు వచ్చి అవుతుంది. లేకపోతే అది గిట్టుబడి ఎకరానికి ఎంత వచ్చేది? ఎకరానికండి అప్పుడేమో 4,000 ఏమో ఊరుకోదు. ఇక అక్కడి నుంచి కామన్గా మొత్తం ఎకరానికి ఎంత వచ్చేది? మొత్తం ఎకరానికి 30 సరిపోతుంది. ఈ పైన వాతావరణం గురించి ఒడ్లు ఇలా ఎండబెట్టుకుని ఇలా ధాన్యం ఇలా వేసుకున్నాం. ఎండలేక ఇలా రాసి మీద ఇలా ఉంచుకున్నాం. గవర్నమెంట్ ఏదైనా కొనుగోలు కేంద్రాలు తెరిచారు, బాగానే తోలుతున్నాయండి. ఏ ఇబ్బంది లేదు. ఈ ఎండగట్ట ధాన్యం గట్ట సంచి గట్ల బాగానే ఇచ్చారు కాబట్టి తోలుకున్నామని మేము చూస్తున్నాం. ఈ వాతావరణం గురించి ఎండబెట్టలేదు. గవర్నమెంట్ ఏదైనా కార్బన్ ఇచ్చి మా అందరూ చూపించలేదు. ఈ కార్బన్ కట్టుకుని మాకు ఏ ఇబ్బంది ఉండదు. కొనుగోలు కేంద్రాలు ఇబ్బంది లేదని బాగానే తెరిచారు. గవర్నమెంట్ బాగానే ఇచ్చారు, సంచి కట్టించారు. కాకపోతే ఎండలేక దాని గురించి ఇబ్బంది పడుతుంది. మీడియా అక్రిడేషన్ కమిటీలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు, జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం భీమవరంలోని యూటీఎఫ్ భవనంలో శుక్రవారం జరిగింది. జర్నలిస్టు పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిన జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. 2025 సంవత్సరంకు కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సమావేశం కోరింది. జనవరిలో జరిగే స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ కౌన్సిల్ సభ్యులకు జిల్లా నుండి సహాయ ఎన్నికల అధికారిగా తాడేపల్లిగూడానికి చెందిన యూనియన్ సభ్యులు టీసీసీ రిపోర్టర్ ఏవి రామరాజును ఎంపిక చేస్తూ జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించింది. జిల్లా ప్రెసిడెంట్ విఎస్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి తుల భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జక్కలశెట్టి శ్రీనివాస్, పులపర్తి నరసింహారావు, ఉపాధ్యక్షులు కెఎస్ గోపాలకృష్ణ, కృష్ణమోహన్, ఉదయ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. చలో తాడేపల్లిగూడెం మాలల వన సమారాధన కార్యక్రమం శనివారం తాడేపల్లిగూడెం జట్లపాలెం రోడ్డులో జరిగింది. మాల యువత రాష్ట్ర అధ్యక్షులు గుంపుల సత్యకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మాలల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీవరప్రసాద్, మాల మహానాడు వ్యవస్థాపకులు కేవీఆర్ అంబేద్కర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ తాడేపల్లి మోహనరావు, సర్పంచులు పీతల బుచ్చిబాబు, పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, దండ కనకబాబు, డెక్కపాటి వెంకటరమణ, తాడేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాలలందరూ ఐక్యతగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. రాజకీయ పరంగా, వ్యాపారంలో మాలలు ఎదగాలని, ఎస్సీ రిజర్వేషన్ను మాలలు అడ్డుకుంటారని, డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి మాలలు ఎక్కువగా రావాలని కోరారు. భారతదేశంలోనే మరి కనీ విని ఎరగనటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నాయి, అలాగే తెలంగాణలో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మాల జాతికి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగినాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల దళితుల్లో విభజనవాదం మొదలైంది. ఆల్రెడీ ఇదివరకు చేశారు. ఇదివరకు చేసి 2000లో 2004 సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వాళ్ళందరూ కూడా చల్లబడ్డారు, చతికిలబడ్డారు. కానీ మళ్ళీ ఇంకొక ఉద్యమం మొదలవుతుంది. మళ్ళీ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం ద్వారా మరి చైతన్యం అనేటువంటిది మళ్ళీ మొదలైంది. మనమంతా కూడా ఏకమై మరి అన్ని కులాలు, ఒక మాలలే కాదు,
మరి మొత్తం ఎస్సీ కులాలన్నీ కూడా ఏకమై ఈ విభజనవాదాన్ని తిప్పికొట్టాలని, మరి ఎవరైతే ఈ యొక్క విభజనవాదిగా ఉన్నాడో మందా కృష్ణమ్మ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, మరి అలాగే మేమంతా కూడా ఒకటే బాటలో ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరి ఐక్యత నినాదంతో మేము ముందుకెళ్తాం. మాలల యొక్క ఐక్యతను నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వాయిస్ను వినిపించాలనేటువంటి సంకల్ప భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాలల ఐక్యత చాలా అవసరమని మన ఈ వాడు చూస్తున్నట్లంటే అనేక రకమైనటువంటి దౌర్జన్యాలు ఈ మాలల మీద జరుగుతున్నాయి. దీన్ని అందరం ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం. అంతేకాదు మరి ఇవాళ ఐక్యంగా ఉన్నటువంటి డౌన్ ట్రాడన్ పీపుల్ మధ్యన డిస్పారిటీస్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు కృషి చేసి తన రక్తాన్ని సిరాగా మార్చి రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలనేటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఉంటే వారికి ఇటువంటి కోట్లాది మంది రేపొద్దున్న మాలలు మరి దళితులందరూ తిరగబడి వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఎస్సీ ఉపకులాల్లో ముఖ్యమైనటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అయినటువంటి మాల కులానికి సంబంధించి నియోజకవర్గంలో జట్లపాలెం రోడ్లో మాలల వన సమారాధన గార్డెన్ పార్టీ నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సంఘాల రాష్ట్ర నాయకులు రావడం, వారందరూ కూడా ఇన్స్పైరేట్గా మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15ని గుంటూరు నగరంలో నల్లపాడు ప్రాంతంలో మరి భారీ గర్జనని చూపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ ఆపాలని కోరడం జరిగింది. దీనిలో భాగంగా ఈ గార్డెన్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో మాలల ఐక్యత, వారు క్రమశిక్షణతో ఎదిగి భవిష్యత్తులో యువతంతా కూడా మాల యువతంతా కూడా మంచి మంచి ఉద్యోగాలు సాధించి రాజకీయాల్లో ఇండస్ట్రీస్లో ఎదగాలని చెప్పి పెద్దలందరూ అభిషేకించారు. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టుగా మన సమాజం ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులకి జైవ్యం తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో జరిగిన ఆ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కలిశెట్టి రామినాయుడు, మాలతి పద్మావతి, మణికంఠుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బలసులమ్మ వారి దేవస్థానం రోజున ఈరోజు శుక్రవారం సందర్భంగా, లాస్ట్ శుక్రవారం సందర్భంగా ఈ తాడేపల్లిగూడెం బలసులమ్మ వారి దేవస్థానంలో కలిశెట్టి కుటుంబ వారి వైపు నుంచి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులు ఈ ప్రసాదం స్వీకరించి అందరూ అమ్మవారి కటాక్షాన్ని పొందుతారని కోరుకుంటున్నామండి. ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మరి ఈ వారం కలిశెట్టి రామిరెడ్డి గారు మరియు శ్రీమతి మాలతీదేవి గారి సహకారంతో నిర్వహించబడుతుంది. ఇలా ప్రతి శుక్రవారం 2000 మందికి, సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి బొలిశెట్టి శ్రీనివారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారు మరి నిర్వహిస్తున్నారు. మరి ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేయాలనుకున్న భక్తులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆఖరి శుక్రవారం నాడు బలసులమ్మ తల్లి ఆలయం నందు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాత కలిశెట్టి రామునాయుడు గారు, శ్రీమతి మాలతి గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సౌజన్యంతో ఈరోజు సుమారు 2 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సుతో ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్నటువంటి రాము గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని, అలాగే గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, అలాగే మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్తీక మాసంలో 4 వారాలు అన్నదాన కార్యక్రమాలు, అలాగే మొన్న అమ్మవారికి అభిషేకం జరిగింది. అలాగే మొన్నటి సోమవారం నాడు, కార్తీక సోమవారం నాడు పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్, ఆయాలకు గత 5 నెలలుగా బకాయి ఉన్న జీతాలను చెల్లించాలంటూ ఆ సంఘ నాయకులు బుచ్చిబాబు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన శుక్రవారం పెంటపాడు MEO కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఆయనకు మద్దతుగా తాడేపల్లిగూడెం AITUC ఏరియా సంయుక్త కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, పెంటపాడు మండల ఆయాల సంఘ సభ్యులు చుక్కల మాధవి, ఫాతిమా బేగం, జంగం ప్రమీల, వార వెంకటలక్ష్మి, K సత్యవతి, ముసలమ్మ, బండారు శ్రీనివాసరావు, కొనతల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మన మండల విద్యాశాఖ అధికారి గారికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొదటిది 2018లో పనిచేసినటువంటి ఆయాలకు పెండింగ్ వేతనాలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 413,50,00,000 రూపాయలు ఇవ్వాలనేది మాకు సూచనాపాయంగా తెలిసింది. ఎందుకంటే భీమవరం DO గారిని మేము అడిగిన పిదప ఇచ్చిన సమాచారం అది. వెంటనే పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జూన్ మాసం నుండి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలల బట్టి SC, ST, BCలు కులాల వారే ఈ బాత్రూంలు తొడవడం జరుగుతుంది. వీరికి పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. వీళ్ళు 5 నెలల బట్టి రాకపోవడం వల్ల వీధిని పడే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వెంటనే 5 నెలల్లో పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, మూడవది వీళ్ళని ప్రభుత్వం గుర్తించాలి. 2015 సంవత్సరాల నుండి 2024 వచ్చిందా 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరం అడుగుపెట్టారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి వీళ్ళని గుర్తింపు కార్డులు ఇవ్వాలని,
రెండోది వీళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో 46,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 46,000 మంది కూడా మహిళలే. నెలలో ప్రతి మహిళకు నెలలో 2 మెడికల్ లీవ్గా ఇవ్వమని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు తదితర పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసంలో ఆఖరి శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం 4 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళా సోదరీమణులు ప్రతిరోజు తెల్లవారుజామునే ఈ పవిత్ర గోదావరి జలాల్లో స్నానాలు చేసి అలాగే అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు కానీ అలాగే అభిషేకాలు కానీ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం మాటలు దీపోత్సవం పేరుతోటి దీపాలు వెలిగించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్తీక మాసం అంతా చాలా చక్కగా పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు కానీ భక్తులు కానీ ఆలయ కమిటీ వారి కోరిక మేరకు అంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని ఎంతో చక్కగా అందంగా జరిపించడం జరిగింది. ఈ కార్తీక మాసం 4 రోజుల పాటు కూడా సంవత్సరంలో వచ్చే ప్రత్యేకమైనటువంటి నెల ఈ కార్తీక మాసం. ఈ 4 రోజుల పాటు ఇంత చక్కగా అమ్మవారికి సేవలు అర్పించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రూరల్ మండలం బంగారుగూడానికి చెందిన భర్తను కోల్పోయిన ఒంటరి మహిళకు ఖర్చుల నిమిత్తం 2 నెలలకు గాను 8,000 రూపాయలను గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికల ఆధ్వర్యంలో శుక్రవారం ట్రస్ట్ చెన్నా జనార్దన్ రావు ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని భార్య లక్ష్మికు ఈ ఆర్థిక సహాయాన్ని దాతల సహకారంతో అందిస్తున్నారు. ఆగస్టు నెలలో 2 నెలలకు గాను గతంలో 8,000 అందించగా తాజాగా మరో 8,000 అందజేశారు. ఆమె పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆమె జీవనోపాధి ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు చెన్నా జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ, టీచర్ ప్రకాష్లు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్ వారు ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఎవరైతే నిరాధారణగా ఉంటున్నారో వారికి మానవతా దృక్పథంతో ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం అన్నది ముదాహం. ఇలాగ ఎంతోమంది ఈ విధమైనటువంటి ఇబ్బందులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇక మన టీచర్ గారు ఇటువంటి వాళ్ళు యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ యొక్క ఆర్గనైజేషన్ వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒంటరి మహిళలకు ఈ అమ్మాయికి ఒక 6 నెలల వరకు నెలకి 4,000 చొప్పున సహాయం అందించాలని నిర్ణయం తీసుకొని అందులో మొదటగా 2 నెలలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 నెలలు గడిచాక ఈ అమ్మాయి కొంచెం కుదుట పడ్డాక ఈ అమ్మాయి ఏదన్నా చేసుకుంటాకి తన కాళ్ళ మీద నిలబడి ఏదైనా చేసుకుంటాకి సహాయం కూడా చేసే మార్గం ఏదైనా ఆలోచిస్తాం. దీనికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున మా దాతలు సహకారం అందించారు. అందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం పల్లపు రాంప్రసాద్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను కమిటీ సభ్యులు సేవలందించారు. జోలపాలెం రోడ్లో వేచి చేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 139వ వారం పురస్కరించుకుని
పచ్చేటి మహంకాళి గారు, వారి సతీమణి గారు సువర్ణ గారు వేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. అలాగే పొట్ట రాంప్రసాద్ గారు, రామలక్ష్మి గారు వేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. ఉదయాన్నే శ్రీచక్రానికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకుని భక్తులకు దర్శనం సౌకర్యం కలిగించాం. అదేవిధంగా మేము శాశ్వత అన్నదానం కూడా ప్రవేశపెట్టాం. ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ చేసుకున్న వాళ్ళైతే కమిటీని సంప్రదిస్తే ఆ రోజు ఆ వారం వాళ్ళకి పెడతాము. అలాగే ₹1,00,000 విరాళం ఇచ్చిన వాళ్ళకి అన్నదానశాలలో వాళ్ళు ఫోటో పెట్టి సంవత్సరంలో ఒక రోజు వాళ్ళు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం పుర ప్రజలను కోరుతున్నామైంది. పెంటపాడులో కాలువగట్టున ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన వేడుకగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరి లక్ష్మణరెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం జరిగాయి. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరిగింది. సాయంత్రం దీపోత్సవం నిర్వహించినట్లు కొవ్వూరి లక్ష్మణరెడ్డి తెలిపారు. విడిచిపెట్టి రామకృష్ణ చైతన్య సత్యనారాయణ శ్రీమాన్ శ్రీమత లక్ష్మీనాం దేశ్య పైడిపాలపత్రస్య వెంకటపరనాం దేశ్య సుధాకర్నాం దేశ్య శ్రీపాలపత్రస్య బిల్వార్చన సరస్వతి ప్రీత్యర్థం మహాగణాధిపత్యాం చ కరిష్యే అందరూ కూడా చేతి నీళ్ళలో పుష్పం చేత ఓంకారం రాయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పడమర ముఖంగా శివలింగం, ఆ శివలింగం కూడా ఒక సాలగ్రామ శిల మహాపవర్. అంటే ఆ లింగంలోంచి శివుడు అలా చూస్తున్నారా అన్నట్టుగా శివలింగంలోంచి ఈశ్వరుడు ప్రజల వంక భక్తుల వంక చూస్తూ నేను ఉన్నాను, నన్ను నమ్మిన వారికి మీ అందరికీ క్షేమం కలుగుతుంది అని చూస్తున్నట్టుగా ఈశ్వర లింగంలోంచి ఆ శివదృష్టి ప్రసన్న ముఖంతో కనిపించడం, ఇది ఒకటి. రెండవది శివదృష్టిగా రుద్రభూమి ఉండడం. ఉత్తర భాగంలోనేమో ప్రవహించేటువంటి ఉత్తర వాహిని. మరి బ్రహ్మాండం ఇక్కడ 3 లక్షణాలు కలిగాయి. ఈ 3 లక్షణాలు ఎక్కడంటే ఎక్కడ మన జిల్లాలో చెప్పవలసి వస్తే నాకు తెలుసున్నంత వరకు ఈ పెంటపాడు గ్రామం రామలింగేశ్వర స్వామి వారును జుత్తిక శివాలయం, వాసుకి రవి సోమేశ్వర స్వామి, ఈ 2 క్షేత్రాలు. కార్తీక మాసంలో మాసరాత్రి పురస్కరించుకుని ముందుగా గణపతి పూజ, అలాగే పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, లోపల సంకల్ప గణపతి పూజ, అలాగే మహన్యాస పఠనం, అలాగే అమ్మవార్లు ఆడవాళ్ళ చేత గణపతి పూజ యొక్క కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని తర్వాత మహన్యాసం చెప్పుకుని తర్వాత ఇప్పుడు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు. ద్రవ్యాలు కూడా విశేషంగా పెద్ద పెద్ద డబ్బులతోనే కొన్ని 100 లీటర్లు పాలు వస్తాయన్నమాట. ఆ పాలతో స్వామికి అభిషేకం చేసి పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇలాగే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో పళ్ళరసాలు అవన్నీ కూడా వాటితో అభిషేకం చేసుకుని మధ్యాహ్నం చేసి స్వామికి లక్షభద్ర పూజ కార్యక్రమం చేసుకుని అలాగే రుద్రహోమం, అమ్మవార్లు ఆడవాళ్ళందరి చేత కూడా కుంకుమార్చన. అందరూ కూడా ఇంచుమించు 1000 మంది ఉంటారండి ఆడవాళ్ళు.
వాళ్ళందరి చేత లక్ష కుంకుమార్చన, పత్రి పూజ, అలాగే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమం, నీరాంజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అవుతాయి. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సుమారు ఇప్పటికి మన ఆలయాన్ని నిర్మించుకుని 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్కొక్కరి టైంలో ఒక్కోలాగా ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలాగే ఇప్పుడు మా కమిటీ వచ్చిన తర్వాత మనం సుమారుగా 1,60,00,000 రూపాయలు ఎట్టి ఆలయం ఇంచుమించుగా మనం పునర్నిర్మించలేదు, కానీ పునర్నిర్మించినంత ఇంచుమించుగా అన్ని పనులు చేసాం. అలాగే మన శివాలయం పడమరముఖంగా ఉంది. నిన్న నేను చూశాను, పడమరముఖంగా ఉన్న శివాలయం సజ్జోజాత శివాలయం ఉంటుంది. ఇది మన పెంటపాడులో ఉంటాం, మన అదృష్టం. అలాగే ఈయనకి ఎదురుగుండా రుద్రభూమి ఉంది. అలాగే ఉత్తరాన పారే కాలువ, ఇలాగ కాశీ క్షేత్రంలో ఉంది. అలాగే మన పెంటపాడు శివాలయం ఉంది. అందువల్ల మన ఈ క్షేత్రానికి ఇంత పేరు, ఇంతమంది జనం రావడానికి కారణం. సుమారు మన పెంటపాడు శివాలయం మన జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంత ఘనంగా మన లక్షపత్రి మహాశివరాత్రి చేసే లక్షపత్రి పూజా కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన మహిళా అమ్మ తల్లులు సుమారుగా 1,000 మహిళా అమ్మ తల్లులు పాల్గొని స్వయంగా కార్యక్రమంలో పాల్గొంటారు. వీరికి ఉదయం నుంచి సోమవారం మన అన్ని ఏర్పాట్లు మన కమిటీ వారు చేసాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఆవరణలో శుక్రవారం ప్రభుత్వ మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్గా ఎంఏ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ బాజీ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవినింగ్ ఫ్రెండ్స్ వాకర్స్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం పడాలలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తొలుత ఈవినింగ్ వాకర్స్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చోడగిరి వెంకటరమణ, తంగెళ్ల మురళి, దేవరాజురెడ్డి, దాసం నాగేశ్వరరావు, బుచ్చిరెడ్డి, రుద్ర దామోదర్రావు, బ్యాంక్ నాగేశ్వరరావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ అపర్ణ సమేత సువర్ణేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని గురువారం రాత్రి విశేష పూజలు చేశారు. అనంతరం నంది విగ్రహానికి పాలు, పెరుగు, వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ అపర్ణాదేవి సమేత సువర్ణేశ్వర స్వామి వారి దేవాలయంలో బహుళ త్రయోదశి ప్రదోష వేళ నందీశ్వర స్వామికి ప్రీతిగా ఇక్కడ పీటల మీద కూర్చున్నటువంటి భక్తులకి, అలాగే కమిటీ సభ్యులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్త జనాభాలందరికీ కూడా తెలిసి తెలియకుండా ఏమైనా దోషాలు ఉంటే అవి జాతకాల్లో ఉన్నటువంటి దోషాలు కూడా ఏమైనా ఉంటే నివారింపవయ్యా నందీశ్వర అని చెప్పేసేసి ఆ అపర్ణాదేవి సమేత సువర్ణేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి నందీశ్వర స్వామి వారికి ఎంతోమంది భక్త జనాభాలతో అంగరంగ వైభవంగా పంచామృత సుగంధ నదీజలాభిషేకపూర్వక పంచామృతాభిషేకము, పళ్ళరసాభిషేకము ఇత్యాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని స్వామివారికి అష్టోత్తరనామభి పూజాం సమర్పయామి అన్నట్టుగా స్వామివారికి అటు అపర్ణాదేవి సమేత సువర్ణేశ్వర స్వామివారికి, ఇటు నందీశ్వర స్వామివారికి కూడా అష్టోత్తర నామములతోటి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. శ్రీ అపర్ణ సమేత సువర్ణేశ్వర స్వామివారి దేవస్థానం నందు అత్యధికంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విశిష్టమైన ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక పూజలు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎటువంటి అత్యాశలు లేకుండా, ధనానికి ఆశించకుండా, వచ్చిన భక్తులు రూపాయి ఇచ్చారా ఇవ్వలేదా అని చూడకుండా వారికి అభిషేకం చేసి పెట్టడం, అదేవిధంగా పూజ అర్చనలు చేసి పెట్టడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి.
ఏదైతే మన హిందూ బంధువులు అందరూ ఉన్నారో వారంలో ఒకరోజు ప్రతిరోజు మనం దేవాలయానికి వెళ్ళే సంస్కృతి మంది హిందువులది. దురదృష్టవశాత్తు ఎవరికాళ్ళు బిజీలో పడతాం, సాయంకాలం టీవీ సీరియల్స్ ఉంటాం, దేవాలయాలు అడుగు పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్క సోమవారం మాత్రమే నేను రోజు చూస్తుంటాను, సోమవారం మాత్రమే భక్తులు ఉంటారు, మిగతా రోజుల్లో చాలా పంచుకుంటారు. అలా కాకుండా మనకు దగ్గరలో ఉన్న దేవస్థానానికి వెళ్ళి ఆ దేవాలయంలో దేవుణ్ణి పూజించుకుని మనం ఆరాధించి మన యొక్క కష్ట సుఖాలు ఆయన చెప్పుకుంటే ఆ బోళాశంకర్ని మనం ఒక్కసారి కోరుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి. భీమడోలు మండలం గుండుగొలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు శుక్రవారం జరిగాయి. ఆలయ అర్చకులు దారుముక్కల ప్రసాద్ శాస్త్రి బృందం ఆధ్వర్యంలో ఏకకాలంలో ఉమారామ పార్థివలింగేశ్వర స్వామికి సామూహిక నమ్మక చమ్మక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీచక్ర నవవరణార్చన నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో గ్రామ శ్రేయస్సు దృష్ట్యా ఈ పూజలు చేయించినట్లు చెప్పారు. కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. అందులో మాస శివరాత్రి వేళ, అందుకని ఈ మాస శివరాత్రి సందర్భంగా గుండుగోలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ముందున ఈ యొక్క ఉమాపార్థివ రామలింగేశ్వర స్వామి వారిని ఏర్పరిచి అంతటి భక్తికోటి అందరి చేత కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తున్నాం. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. ఇంకో విశిష్టత ఏంటంటే శ్రీచక్ర నవార్చన కూడా జరుగుతోంది అమ్మవారిది. అమ్మవారికి అయ్యవారికి కూడా ఏకకాలంలో జరగడం అనేది చాలా విశిష్టత, చాలా ప్రత్యేకత ముందు ఎక్కడో కానీ అలా అర్థంగా జరగదు. ఈ భగవంతుడు కల్పించే సంకల్పం వల్ల ఈ రోజులు రెండూ కూడా ఒకే రోజున ఈ యొక్క శ్రీచక్రార్చన నవార్చన అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా రెండూ జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క స్వామివారి కర్ణాటకతో ఆయుధారు కైకర్యాలతో ఉంటారని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు. స్థానిక యాగర్లపల్లిలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా మీ గృహాల వద్ద ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్తను కూడా శానిటేషన్ వారు మీ గృహాల సంబంధించినటువంటి జరిగినట్లయితే కనుక ఎక్కడ కూడా మరి నీటి నిల్వలకు తీసుకున్నట్లయితే కనుక దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఎక్కడైతే నీటి నిల్వలు దోమలు వృద్ధి చెందాయి కాబట్టి తద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ వ్యాధులు రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి ఫ్రైడే చేస్తూ పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లోపల ఉన్నటువంటి ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూలర్స్ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా కీటకజనక ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా మీకు ఈ దోమ ద్వారా వచ్చే రాకుండా మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మా వైద్య బృందాలు వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాచారం జ్వరాలను వచ్చినట్లయితే కనుక సత్వర ప్రాథమిక పరీక్షలు మీకు అందుబాటులోనే ఆర్బర్ హెల్త్ సెంటర్స్లో చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ సేవలన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మా వైద్య బృందాలు సహకరించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్ మిమ్మల్ని అందరూ కూడా కోరుతాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.